ప్రధాని మోదీ పాలనలో అభివృద్ధి చెందుతున్న భారతదేశాన్ని చూసి ఓర్వలేక పాకిస్తాన్ మరోసారి తన కపట బుద్ధిని బయటపెట్టిందని భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ కన్వీనర్ రంబాల వెంకటేశ్వరరావు, కాకినాడ రూరల్ అసెంబ్లీ కన్వీనర్ పితాని లీలావతి పేర్కొన్నారు. జమ్మూ కాశ్మీర్లో అనంతనాగ్ జిల్లా పెహల్గాంలో ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో 28 మంది టూరిస్టులు చనిపోవటానికి నిరసనగా కాకినాడ రూరల్ మండలం సర్పవరం జంక్షన్ వద్ద చనిపోయిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని భారతీయ జనతా పార్టీ కాకినాడ రూరల్ అసెంబ్లీ కన్వీనర్ పితాని లీలావతి ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా పార్లమెంటు కన్వీనర్ రంబాల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ, ప్రశాంత వాతావరణంలో కశ్మీర్ ఉన్న సమయంలో తట్టుకోలేని పాకిస్తాన్ ఉగ్రవాదులు అనంతనాగ్ జిల్లా పెహల్గాంలో అమాయక పర్యాటకులపై కాల్పులు జరపటం పిరికిపంద చర్య అని, ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతున్న జమ్మూ అండ్ కాశ్మీర్ ప్రాంతం అలాగే భారతదేశం ఒక్కసారిగా ఉలిక్కి పడిందని, ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో అభివృద్ధి పథంలో దూసుకుపోతున్న భారతదేశ ఉన్నతిని చూసి పాకిస్తాన్ ఉగ్రవాదం తట్టుకోలేక ఇటువంటి చర్యలకు పాకిస్తాన్ ప్రోత్సహిస్తుందని, అలాగే చనిపోయిన వారిలో విదేశీయులు, భారతదేశ వాసులు, అలాగే కొత్తగా పెళ్లైన నూతన దంపతులు, 5 రోజుల క్రితం పెళ్లి చేసుకుని హనీమూన్కి వెళ్లిన వారిలో భర్త మృతదేహం పక్కన రోదిస్తున్న నూతన వధువు బాధతో విలపిస్తున్న సందర్భం ప్రతి ఒక్కరి హృదయాన్ని కలిచివేయటం జరిగిందని, ఇప్పటికే మోడీ తన పర్యటనను అర్థాంతరంగా ముగించుకొని ఉన్నత స్థాయి అధికారులతో సమావేశం ఏర్పరిచి పాకిస్తాన్ ఉగ్రవాద చర్యలను తిప్పికొట్టడానికి ప్రణాళిక సిద్ధం చేస్తున్నారని అన్నారు. అసెంబ్లీ కన్వీనర్ పితాని లీలావతి, కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యదర్శి బొలిశెట్టి వెంకటరామకృష్ణలు మాట్లాడుతూ, మోడీ, అమిత్ షాలు ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నారని, ఇప్పటికే అమెరికా, రష్యాతో పాటు పలు దేశాలు సంఘీభావం తెలిపాయని, ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్పై తొందరలో ప్రతీకార చర్యలు ఉంటాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో యువమోర్చా జోనల్ ఇన్ఛార్జ్ అనపర్తి వెంకటేష్, కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పెండెం సత్యనారాయణ, కరప మండల అధ్యక్షురాలు ఎర్రంనేడి పద్మావతి, కాకినాడ రూరల్ 2 మండల అధ్యక్షుడు బల్లా సుధాకర్, యువమోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి కాదామూర్తి, మండల ప్రధాన కార్యదర్శి పాలిక శివ, మండల ప్రధాన కార్యదర్శి గొల్లపల్లి ప్రసాదరావు, కందిళ్ల వెంకట్రమణ, వాసంశెట్టి సుబ్బారావు, మేడిశెట్టి త్రిమూర్తులు, మినీ వ్యాన్ ఆటో యూనియన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. పెహల్గాంలో జరిగిన నిన్న ఉగ్రవాదంపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు దేశవ్యాప్తంగా ప్రజలందరికీ ఒకటే తెలియజేస్తున్నారు. ఏంటంటే, ఉగ్రవాదం అనేది ఒక మతానికి చెందింది కాదని, అలాగే ఏదైతే అక్కడ మతాన్ని వినియోగించి ఈ విధమైన ఉగ్రవాదానికి పాల్పడడానికి ఇది దుశ్చర్యగా చేస్తూ పాకిస్తాన్ మీద పెద్ద ఎత్తున మా యొక్క ప్రతీకార చర్య ఉంటుందని అమిత్ షా గారు కూడా తెలియజేయడం జరిగింది. మేము చూస్తూ ఊరుకోము అని అమిత్ షా గారు ఏదైతే ప్లేస్ ఉందో ఆ ప్లేస్లో పర్యటించడం జరిగింది. ఆ పర్యటనలో భాగంగా అక్కడ ఉమర్ అబ్దుల్లా గారితో కూడా చర్చించి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రితో అక్కడ ఏదైతే 27 మంది ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇమ్మీడియట్గా 10 లక్షల రూపాయలు ఆ ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. అలాగే క్షతగాత్రులతో పాటుగా దెబ్బలైతే ఎవరు తగిలే వాళ్ళందరికీ కూడా ఇవ్వడం జరిగింది. అలాగే మేము దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలందరూ కూడా ఈ యొక్క ఎవరైతే 27 మంది మృతులు ఉన్నారో వారి కుటుంబాలు అందరికీ కూడా మేము సానుభూతి తెలియజేస్తూ, అలాగే వారి వెన్నంటే ఉంటామని తెలియజేస్తూ, ఏదైతే ఉగ్రవాదాన్ని తుదిముట్టించాలని చెప్పేసి ప్రధాని నరేంద్ర మోడీ గారు అలాగే అమిత్ షా గారు తీసుకున్న నిర్ణయానికి దేశ ప్రజలందరూ కట్టుబడి ఉంటామని తెలియజేస్తూ, కాశ్మీర్లో జరిగినటువంటి సంఘటన చూసుకున్నట్లయితే ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం. ఒక టూరిజం ప్లేస్గా కాశ్మీర్ లాగా ఒక స్విట్జర్లాండ్ లాగా చూసుకున్నటువంటి ఆ టూరిజం ప్లేస్ని సందర్శించడానికి వెళ్ళిన అక్కడ హిందువులను కానివ్వండి అనేక మందిని దారుణంగా చంపివేయడం జరిగింది. దీని మీద ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి దగ్గుపాటి పురంధేశ్వరి గారు, జిల్లా అధ్యక్షులు బిక్కిన విశ్వేశ్వరరావు గారు పిలుపునివ్వడం జరిగింది. కాకినాడ రూరల్ అసెంబ్లీకి సంబంధించి మండల అధ్యక్షుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. సస్యశ్యామలమైనటువంటి భారతదేశాన్ని రక్తపాతం చేయాలని చూస్తే మట్టికి ఎట్టి పరిస్థితుల్లోనూ ఊరుకునేది లేదు. ఇక్కడ ఉన్నది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అని ఒకసారి ఉగ్రవాదులు గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఒక చెంప మీద కొడితే రెండో చెంప చూపించే రోజులు పోయాయి. మేము అన్నిటికీ సిద్ధంగానే ఉన్నాం. హిందువులు అందరూ కూడా ఈ విషయంపై సంఘటితం కావాలి, అందరూ ఈ విషయంపై మేల్కోవాలని చెప్పి ఏదైతే శ్రీకృష్ణుడు
లోక కళ్యాణం కోసం ఏం చేసినా సరే లోక కళ్యాణం కోసం ఎలా చేశారో మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఏమి చేసినా సరే అది ఈ దేశ సౌభాగ్యం కోసమే, దేశాన్ని ఉన్నతమైన స్థానంలో నడిపించడం కోసం నరేంద్ర మోడీ గారు అనేక విధాల ప్రయత్నం చేస్తూ దేశాన్ని ఉన్నత పదంలో నడిపిస్తుంటే భారతదేశాన్ని రక్తపాతం చేయాలని చూసే వాళ్ళ మట్టికి ఏ ఒక్కరిని క్షమించే ప్రస్థాన పోనం ఇక్కడ ఉన్నది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వాన్ని మీరు అందరూ గుర్తుంచుకోవాలి. జమ్మూ అండ్ కాశ్మీర్లో నిన్న జరిగిన సంఘటన దేశవ్యాప్తంగా కూడా తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది అని చెప్పేసి చెప్పాలి. ఎందుకంటే కాశ్మీర్ అంటే గతం కంటే కూడా ఈ రోజున టూరిస్ట్ ప్లేస్కి ప్రతి ఒక్కరు కూడా ఉగ్రవాదం నశించేదానికి పూర్తి స్థాయి నరేంద్ర మోదీ గారి చర్యల వల్ల ఈ రోజున కాశ్మీర్కి వెళ్ళి ఆహ్లాదకరమైన జీవితాన్ని, వాతావరణాన్ని ప్రతి ఒక్కరు కూడా ఆనందించే సమయంలో ఏదైతే అనంతనాగ్ జిల్లా పెహల్గామ్ ఏరియాలో బైస్రన్ అనే లోయలో ఈ రోజున సెకండ్ స్విట్జర్లాండ్గా పిలువబడే ఆ ఏరియాని సందర్శించడానికి అని చెప్పేసి అనేక మంది టూరిస్టులు అక్కడికి వెళ్ళడం జరిగింది. ఇది గతం నుండి కూడా ఈ ఉగ్రవాద చర్యలు మాటు వేసి వీరందరినీ కూడా ఒక చోటకి చేర్చి, ఏదైతే 50 మంది 60 మంది ఉన్నారో వీరందరినీ కూడా ఒక చోటకి చేర్చి వారు కూడా ఏదంటే ఒక ఆర్మీ డ్రెస్లో వచ్చి వీరందరినీ కూడా టూరిస్టులందరికీ ఒక పక్క చేర్చి ఎందుకు చేరుస్తున్నారనే అనే లోపే ఈ రోజున వారి మీద కాల్పులు జరపడం జరిగింది. కాల్పులు జరపడం కూడా అడిగి మరిని, ఎందుకంటే వారు మీ కులం అడగలేదు, మీ ప్రాంతం అడగలేదు, వర్ణం అడగలేదు, మీదే మతం అంటే ఏ మతం ఉంటే నష్టం ఏంటి, మీదే మతం అని అడిగి వారిని కాల్చేసే పరిస్థితి. ఈ రోజున అలాగా 28 మందిని కాల్చి చంపడం జరిగింది. పరిగెట్టేవాళ్ళు కూడా షూట్ చేయడం జరిగింది AK-47తో. కన్ను మూసి తెరిచేలోగా జరగవలసిన ఘోరం పూర్తి స్థాయిలో జరిగిపోయింది. అలాగే 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఏంటి తెలియదు. నిజంగా ఒక ఇష్యూ చూసినట్లయితే ఒక నూతన దంపతులు వారికి 5 రోజులు అయింది పెళ్ళేవి. వారు హనీమూన్కి అని చెప్పేసి సెకండ్ స్విట్జర్లాండ్గా పిలువబడే ఆ ఏరియాకి చూద్దామని చెప్పేసి ఎంతో ఆనందంతో వెళ్ళడం జరిగింది హర్యానా వాసులు. కానీ అక్కడ నిరాశ. ఆ భర్త పక్కన చనిపోయిన శవం దగ్గర ఏదైతే నూతన దంపతులు ఆ భర్త దగ్గర ఆవిడ కూర్చొని, ఆ వధువు కూర్చొని రోధించే రోదన చూస్తూ ఉంటే ప్రతి ఒక్కరి హృదయం కూడా తీవ్రంగా కలిసివేసింది. అక్కడ ఇటువంటి చిన్న దాడులు తెగబడి అమాయక ప్రజల్ని, టూరిస్ట్కి వెళ్ళే ప్రజల్ని కాల్చి చంపడం అనేది చాలా దుర్మార్గమైన చర్య. తప్పకుండా ఇది పూర్తి స్థాయిలో కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. నరేంద్ర మోదీ గారు పూర్తి స్థాయిలో దీనిపై పర్యవేక్షణ చేస్తున్నారు. ఇప్పటికే ఎవరైతే ఉగ్రవాదులు కాల్చి చంపారో వారిని కూడా కొంతమందిని గుర్తించడం జరిగింది. ఈ దుశ్చర్యలు ఆగకుండా ఉండాలంటే కేవలం పాకిస్తాన్ని నడ్డి విరిచేలా దాకా భారతదేశం పూర్తి స్థాయిలో సమైతమై ఉండకపోతే మాత్రం వారు ఇటువంటి సంఘటనలు చేస్తూనే ఉంటారు. కాబట్టి తప్పకుండా ప్రజలందరికీ ఒకటే విన్నవించుకోవాలి. ప్రజలందరూ కూడా ఈ ప్రభుత్వానికి సపోర్ట్గా ఉండి పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని కూకటి వేలతో ప్రకటించే వరకు భారతదేశం నిద్రపోదు, నరేంద్ర మోదీ గారు కూడా నిద్రపోరని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ